విశ్వసించి మనం ఏమైతే విశ్వసించామో దాన్నే మాట్లాడాలి, దాన్ని ఒప్పుకోలు చేయాలి. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తుంటామో ఖచ్చితంగా విశ్వాస సహితమైన ప్రార్థన దేవుని యొక్క సన్నిధి నుండి గొప్ప అద్భుతాలు చేస్తాయి. ఆమేన్, హల్లెలూయా. అనేక జీవితాలు, అనేక కుటుంబాలు, అనేక సంఘాల్లో ఈ రోజున చాలా వరకు ఈ దుర్భర పరిస్థితుల్ని అనుభవిస్తున్నారు. కుటుంబపరంగా, వ్యక్తిగతంగాను, కుటుంబపరంగాను, సంఘపరంగాను మనలో ఉన్నటువంటి అనేకుల యొక్క జీవితాల్లో ఉన్న ఈ యొక్క దుర్భర పరిస్థితి, చాలా వీక్గా ఉండటం, ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. ఎందాక మమ్మల్ని ఆశీర్వదించకుండా ఉంటాం, ఎంతకాలం మాకు దీవెనలు లేకుండా ఇలా బ్రతకాలి అంటూ మనం చాలామంది బాధపడుతూనే ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుని యొక్క లేఖనం మనకి రోజునిస్తున్నటువంటి ఈ యొక్క అద్వితీయమైనటువంటి మన